దీపము. ఈ దీపం గురించి మనకి ఒక ప్రధానమైనటువంటి శాంతి మంత్రం ఉంది. ఓం అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ, ఓం శాంతి 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 అని. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ. తమసోమా జ్యోతిర్గమయ అంటే మమ్మల్ని చీకట్లోంచి భగవంతుడా వెలుతురులోకి తీసుకువెళ్ళు అని అర్థం. బాహ్యంలో మనం వెలిగించేటటువంటి దీపం చీకటిని పోగొడుతుంది, మనకి వెలుతురిస్తుంది. ఏది యథార్థమైన వస్తువు అన్నది ఆ దీపపు కాంతిలో మనం తెలుసుకుంటాం. కానీ లోపల ఉండేటటువంటి చీకటి అజ్ఞానపు చీకటి, అది పుట్టుకతో వచ్చినటువంటి చీకటి. పుట్టుకతో జ్ఞానులైన వారు ఉండడం చాలా చాలా అరుదు. ఎక్కడో శుకబ్రహ్మ, వామదేవుడు మొదలైనటువంటి వారు పుట్టుకతో జ్ఞానులు. మిగిలిన వారందరూ పుట్టుకతో అజ్ఞానం ఉన్నవారే. ఆ అజ్ఞానాన్ని పోగొట్టడానికి కొండెక్కని దీపాలై మిగిలిపోయేవారెవరు అంటే గురువులు. ఆ గురువులు నిజానికి ఎప్పుడూ వెలిగేటటువంటి దీపాలు. మిగిలిన దీపాలు మనం ఏం వెలిగిస్తామో ఆ దీపానికి ఒక ప్రమిద ఉండాలి, అందులో నూనె కానీ నెయ్యి కానీ వేసి ఒత్తి వేసి అగ్ని సంపర్కం చేత వెలిగిస్తారు. కానీ గురువు తన యొక్క వాక్కుల చేత, తాను ఇచ్చిన వాంగ్మయం చేత శాశ్వత స్థానాన్ని పొంది దేశకాలములతో సంబంధం లేకుండా కొన్ని కోట్ల మందిని తరింపచేస్తూనే ఉంటారు. ఈ దేశంలో గొప్పతనం ఏమిటంటే భగవంతుడే గురువుగా